వార్తలుగా చూస్తున్నాం. ఇటు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు ప్రేమికుడు. సో ఈ ఘటన అయితే ఇప్పుడు స్థానికంగా సంచలనంగా భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. ప్రజెంట్ మనం దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఒకసారి చూద్దాము. ఇటు మైథిలి అలాగే నిఖిల్ చదువుకునే టైంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. సో మైథిలి నిఖిల్ని ఇష్టపడింది. ఉద్యోగం కోసం కూడా మైథిలి వేరే రాష్ట్రానికి వెళ్ళింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న టైంలో వేరే యువతితో కూడా ఇటు నిఖిల్ క్లోజ్ గా ఉంటూ వస్తున్నాడు. సో ఈ విషయానికి సంబంధించి ఇద్దరి మధ్య అనేక సార్లు మనస్పర్ధలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 6న బర్త్డే కావడంతో కూడా ఇటు మైథిలి అయితే నెల్లూరు వచ్చింది. ఒకసారి మాట్లాడుకుందాము అంటూ కూడా తెల్లవారుజామున తన రూమ్ కి రావాలి అంటూ కూడా ఇటు మైథిలికి అయితే నిఖిల్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే కూడా మైథిలి చాలా రోజులైంది కాబట్టి ఇటు నిఖిల్ ని కలిసేందుకు కూడా ఆమె వెళ్ళింది. అయితే రూమ్ కి వెళ్ళిన తర్వాత ఇటు మైథిలిపై నిఖిల్ ఒక్కసారిగా కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత చెల్లి సాహితికి ఫోన్ చేసి మీ అక్క నా దగ్గర ఉంది తీసుకువెళ్ళాలి అంటూ కూడా ఇటు సాహితికి ఫోన్ చేయగానే ఇటు మెట్లపై పడి ఉన్న మైథిలిని ఇటు వాళ్ళ చెల్లి చూసింది. సో వెంటనే కూడా అక్కడ గొడవ జరగడంతో చంపేశాను అంటూ కూడా నిఖిల్ ఇటు మైథిలి సిస్టర్తో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటు సాహితికి నిఖిల్ దర్గామిటా పిఎస్లో లొంగిపోయారు. అయితే ఈ ఘటనకి సంబంధించి కూడా ఇటు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా కూడా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మైథిలి ఉద్యోగం నిమిత్తం కూడా ఆమె బెంగళూరుకి వెళ్ళింది. అనంతరం ఆమె బర్త్డే సెప్టెంబర్ 6న ఏదైతే బర్త్డే ఉందో ఆ బర్త్డే అవడంతో కూడా మైథిలి నెల్లూరుకు తిరిగి వచ్చింది. సో ఈ సమయంలోనే నిఖిల్ ఆమెను ఒకసారి కలుద్దాము రూమ్ కి రా అని చెప్పేసి పిలవగానే ఇటు మైథిలి కూడా వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కూడా వేరే ఒక అమ్మాయితో నిఖిల్ ఉండడాన్ని చూసింది. సో దీనికి సంబంధించి కూడా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఒక మనస్పర్ధలు వచ్చాయి. సో ఆమె బెంగళూరు నుంచి నెల్లూరు వచ్చిన తర్వాత కూడా నిఖిల్ ని కలిసేందుకు వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య కూడా గొడవ జరగడంతోనే ఈ హత్యకు పాల్పడ్డాను అంటూ కూడా ఇటు మైథిలి చెల్లికి ఫోన్ చేసి మరి కూడా నిఖిల్ చెప్పాడు. సో వెంటనే కూడా మైథిలి చెల్లి అక్కడికి చేరుకోగానే అక్కడ మెట్లపై పడి ఉన్న దృశ్యాలను చూసి కూడా ఒక్కసారిగా ఏం జరిగింది ఏంటి అని అడిగితే గొడవకి సంబంధించి కారణము అంటూ కూడా ఇటు నిఖిల్ చెప్పుకొస్తూ ఉన్నాడు. సో అందుకే నేను చంపేశాను అంటూ కూడా ఇటు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు సాహితి ఎవరైతే మైథిలి చెల్లి ఉందో సాహితి ఆమెకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ నిందితుడు ఇటు దర్గామిటా పిఎస్ లో అయితే లొంగిపోయాడు. ప్రేమ పేరుతో వేధించి చంపేశాడంటూ కూడా ఇటు తల్లి లక్ష్మి బోరిన విలిపిస్తూ ఉంది. ఇటు నిందితుడు రావూరు మండలం చుట్టుపాలెం బి ఫార్మసీ చదువుతుండగా కూడా ఇద్దరు క్లాస్మేట్స్ అంటూ కూడా ఇటు ఇప్పటికే దర్యాప్తులో అయితే తేలుతోంది. అయితే యువతిని ఆమె ప్రియుడితో కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన అయితే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు ప్రేమ పేరుతో హింసించి మరి నా కూతుర్ని ఈ విధంగా చంపాడు అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అసలు గొడవ ఏం జరిగింది, ఈ హత్య ఎలా చేశాడు, హత్యకు సంబంధించిన కారణాలు ఏంటి అనేవి కూడా ఇటు మైథిలి చెల్లి ఎవరైతే సాహిత్యకి కాల్ చేశాడో నిఖిల్ సాహిత్య కూడా వెంటనే ఆ హోటల్ దగ్గరికి ఎవరైతే వాళ్ళు రూమ్ ఉందో ఇటు నిఖిల్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. సో అక్కడ ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ చెల్లి సాహిత్య మనకి అందుబాటులో ఉన్నారు. నా పేరు ఎన్ సాహితి. నేను గూడూరు ఆదిశంకరాలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను పడుకోన్నాము తినేసి పడుకోన్నప్పుడు అక్క కూడా పడుకొనే ఉండింది నాతో పాటు. 1:46కి నేను ఫోన్ చేశాను ఎక్కడున్నావు అని చెప్పి. ఫ్రెండ్స్తో ఉన్నాను, ఒక 10 నిమిషాలు వస్తున్నానని చెప్పింది. నిఖిల్కి కాల్ చేయొద్దు నేను వచ్చేస్తున్నానని చెప్పింది. అమ్మాయినా నేను ఇంకా నిద్రపోయాను. 3:33కి మళ్ళీ కాల్స్ వస్తూ ఉంటే కంటిన్యూస్గా అమ్మాయిని కాల్ లిఫ్ట్ చేశా. 3:35కి కాల్ లిఫ్ట్ చేసి మీ అక్క ఇక్కడ ఉంది మీ అమ్మకి ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు నిఖిల్ చెప్పాడు. అందుకని ఇంక గబగబా వెళ్ళేసి ఏమైందని చూడంగానే ముందు టచ్ చేయగానే బాడీ అంతా కూల్ అయిపోయి ఉండింది. ఏమైంది అని అనగానే ఏం మాట్లాడలేదు. తర్వాత ఉండి ఇట్లా గొడవల వల్ల పొడి చేశాను ఇట్లా చచ్చిపోయింది అని చెప్పిండు. అందుకని నాకు ఇంకేం అర్థం కాక కిందకు వచ్చి మా అమ్మకి కాల్ చేస్తుంటే సర్వర్ అన్రీచబుల్ అని వచ్చింది. మా బాబాయ్ గారిని కాల్ చేస్తే ఆమెను వచ్చారు చూశారు. ఈ గ్యాప్లో వాళ్ళు వచ్చేదానికంటే లేట్ అవుతుందని ఆంటీ ఉన్నారు మా రూమ్ కింద. ఆంటీ హెల్ప్ తీసుకొని మైథిలి దగ్గరికి వెళ్తే అమ్మ అక్క ఇప్పుడు చనిపోయారున్నా శ్వాస లేదమ్మా అని చెప్పి ఆంటీ నన్ను కిందే తీసుకొచ్చేసింది. ఈ లోపు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంతే.
బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. బెంగళూరులో అమెజాన్లో జాబ్ చేస్తూ ఉంది. కాలేజ్ ఒకే కాలేజ్ క్లాస్మేట్స్ ద్వారా పరిచయం, ఫ్రెండ్స్. పేరెంట్స్ అయితే మా అక్క పేరెంట్ మైథిలి ప్రియ. నిన్న నైట్ మేము 11 కల్లా తినేసి పడుకున్నాము. మన మధ్యలో 1:40 ఆ టైంలో నేను కాల్ లేచాను. తీరా మా అక్క పక్కన లేదు. అందుకని మా అక్కకు కాల్ చేశాను. నేను ఎక్కడున్నావు మైథిలి అని. 10 నిమిషాలు వచ్చేస్తున్నాను, ఫ్రెండ్స్తో ఉన్నానని చెప్పింది. సరే అని చెప్పి నేను పడుకున్నాను. 3:30 ఆ టైంలో మళ్ళీ నాకు కంటిన్యూస్గా మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. తీరా ఎవరైనా చూస్తే నిఖిల్ కాల్ చేసి మీ అక్క ఇలా పడిపోయింది, మీ మమ్మీకి ఫోన్ చేసి వచ్చి తీసుకోబోండి అని చెప్పాడు. మన ఏమైందని చెప్పి ఆదరాబదరా వెళ్ళి చూశాను. అప్పటికి పడిపోయి ఉంది, కూర్చోంది మెట్ల మీద. ఏమైంది మైథిలి లే అంటే పలకరించాను, పలకలేదు. బాడీ పట్టుకొని చూస్తే కూల్ అయిపోయింది. అమ్మ ఏమైంది, మా అక్కకి ఏమైందని చెప్పి గట్టిగా అడిగాను. గట్టిగా అడిగితే నేను గొడవల్లో మా ఇద్దరం గొడవ పెట్టుకున్నాం, ఆ గొడవల్లో కత్తితో నేనే పొడిచి చంపేశానని చెప్పాడు. నేను ఎందుకు ఇలా చేశారని చెప్పి నేను మా అమ్మకి ఫోన్ చేశాను. మా అమ్మ బయలుదేరింది. ఈ గ్యాప్లో మా రూమ్ కింద ఆంటీ హెల్ప్ తీసుకొని పైకి వెళ్ళి చూశాను. ఆంటీ కూడా చూసి అసలు ఏమైందని చెప్పి ఆమెను బాడీ పట్టుకొని చూస్తే లేదమ్మా స్పృహలో లేదు అని చెప్పారు. మా పేరెంట్స్ వచ్చి చూశారు, అమ్మాయి చనిపోయింది. ఈ హత్యలో ఆ అబ్బాయి చెయ్యి ఒక్కటే లేదు. మాకు చాలా మంది మీద అనుమానంగా ఉంది. దయచేసి మా అక్క హత్యకి న్యాయం చేయండి, వాళ్ళు కఠినంగా శిక్షించండి. మేము పోలీసుల్ని నమ్ముతున్నాం, దయచేసి కఠినంగా శిక్షించండి. నా పేరు ఎన్ సాహితి. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నెల్లూరులో ఈ ఘటన అయితే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు ప్రేమ పేరుతోనే తన కూతురుని చంపేశాడు అంటూ కూడా ఇటు తల్లి అయితే బోరిన విలిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఇటు బెంగళూరులో యువతి మైథిలి జాబ్ చేసేందుకు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళింది. అనంతరం కూడా ఇటు నిఖిల్ అలాగే మైథిలి ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అనంతరం తను జాబ్ కోసం వేరే రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత మరో యువతితో పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరిని క్లోజ్గా ఉండడం కూడా ఇటు మైథిలి చూసింది. వాళ్ళిద్దరు అలా ఉండడం నాకు నచ్చట్లేదు అంటూ కూడా మైథిలి ఈ విషయంలోనే అనేక సార్లు కూడా వాళ్ళిద్దరికి మనస్పర్ధలు చుండకూడదు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు నిఖిల్ ఒకసారి మాట్లాడుకుందాం రా అంటూ కూడా ఇటు నెల్లూరుకు వచ్చింది మైథిలి. అనంతరం కూడా మాట్లాడుకుందాం ఒకసారి అంటూ కూడా తెల్లవారుజామున ఇటు మైథిలికి నిఖిల్ కాల్ చేశాడు. అనంతరం కూడా ఇటు మైథిలి ఒక రూమ్ దగ్గరికి వెళ్ళింది. రూమ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే కూడా ఇద్దరి మధ్య ఇదే సంభాషణకి సంబంధించి కూడా గొడవ జరగడంతో ఒక్కసారిగా తన వద్ద ముందుగానే మైథిలిని చంపేందుకు పగడ్బందీగా కూడా అతనితో పాటు కత్తులను కూడా తీసుకొచ్చుకున్నాడు నిఖిల్. సో ఆ కత్తితోనే ఆమె రూమ్ కి పిలిచి అతి కిరాతకంగా దారుణ హత్యకు పాల్పడ్డాడు. మనం ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. కత్తుల్ని ముందుగానే తీసుకొచ్చి ఆమె నెల్లూరుకి వచ్చిన అనంతరం కూడా ఇటు మైథిలిని అయితే హత్య చేశాడు. అయితే హత్య చేసిన అనంతరం కూడా ఇటు సాహిత్య మైథిలి చెల్లికి ఫోన్ చేసి మీ అక్క నా దగ్గర ఉంది, వెళ్ళి తీసుకొని వెళ్ళండి అంటూ కూడా ఇటు సాహిత్యకి ఫోన్ చేసి మరి చెప్పాడు. సో వెంటనే కూడా సాహిత్య అక్కడికి చేరుకొని వాళ్ళ అక్క మెట్లపై పడి ఉన్న దృశ్యాలని చూసి కూడా ఒక్కసారిగా ఆమె భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా నివ్వెరపోయిందని చెప్పుకోవాలి. సో వెంటనే అతనంతటా అతని నిఖిల్ అక్కడే ఉన్న పిఎస్ లో అయితే లొంగిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా నెల్లూరు జిల్లాలో అయితే తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఇటు మైథిలి మృతి చెందడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఈ ఘటనకి పాల్పడ్డ నిందితుడు నిఖిల్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీవ్రంగా శిక్షించాలి, కఠినమైన శిక్ష పడాలి అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.